డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఇంట్లో తీసుకోవాల్సిన చర్యలు లేదా జాగ్రత్తలు. డయాబెటిస్ రోగి రోజు వ్యాయామం చేయాలి. క్రమం తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటించాలి. అలా చేస్తే కొంతవరకు బ్లడ్ షుగర్ను అదుపులో ఉంచుకోవచ్చు. వాటి సమస్యల నుండి కూడా చాలా వరకు విముక్తి పొందవచ్చు. డయాబెటిస్ ఆహార నియమాలు. మంచి ఆహార నియమాలు పాటించడం వల్ల బ్లడ్ షుగర్ ని అదుపులో పెట్టవచ్చు. వ్యాధిగ్రస్తుడు కనుక అధిక కొవ్వు కలిగిన వ్యక్తి లేదా స్థూలకాయం గలవాడు అయి ఎక్కువగా వారంతట వారు బరువును కోల్పోతుంటే డాక్టర్ను సంప్రదించి సలహా తీసుకోవాలి. డాక్టర్ సలహాలు పాటించిన ఎడల బరువులో మార్పును వారికి అనుగుణంగా క్రమబద్ధీకరించుకోవచ్చు. తక్కువ క్రొవ్వు మరియు ఎక్కువ ఫైబర్ కలిగిన పదార్థాలను తీసుకోవాలి మరియు తక్కువ షుగర్ శాతం కలిగిన ఆహారం తీసుకోవాలి. రోజు ఒకే రకమైన ఆహారం ఒకే సమయాల్లో తీసుకోవడం వల్ల, అనగా ఒకే క్యాలరీలు ఉన్న ఆహారం రోజు తీసుకుంటున్నట్లయితే వైద్యులు కరెక్ట్ డోస్ మందులు లేదా ఇన్సులిన్ ఇవ్వగలుగుతారు. మీరు పాటించే ఆహార నియమాల వల్ల బ్లడ్ షుగర్ ను నియంత్రణలో ఉంచగలుగుతారు. ప్రమాదకరమైన సమస్యల నుండి కూడా బయటపడవచ్చు. వ్యాయామాలు. రోజు వ్యాయామం అవసరం. దీనివల్ల డయాబెటిస్ వృద్ధి ఆగిపోతుంది. ఇంకా డయాబెటిస్ వల్ల కలిగే పెద్ద పెద్ద సమస్యలు అయిన గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులు మరియు అంధత్వం నుండి బయటపడవచ్చు. కొద్దిపాటి వ్యాయామం కూడా మన శరీరానికి సహాయపడుతుంది. ఉదాహరణకు రోజు 30 నుండి 40 నిమిషాలు నడవడం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎంత సులభమైనవైనా ఎంతసేపైనా చేయవచ్చు. అసలు చేయకుండా ఉండడం కంటే ఎంతో కొంత చేయడం వలన శరీరానికి మేలు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తునికి కనుక కిడ్నీ సమస్యలు లేదా కంటి సమస్యలు లేదా నరాలకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే వ్యాయామాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. డాక్టర్ను కలిసి వ్యాయామం చేయడం మంచిది. మద్యపాన వినియోగం. వీలైనంత వరకు మద్యపానం వారానికి 7 పెగ్గుల కంటే ఎక్కువ మొత్తం తీసుకోవద్దు. అలాగే రోజు సాయంత్రం సమయంలో 1 లేదా 2 పెగ్గుల కంటే ఎక్కువ మొత్తం తీసుకోవద్దు. పెగ్ పరిమాణం 1.5 ఔన్సులకు సమానంగా ఉండాలి. 6 ఔన్సుల వైన్ కానీ లేదా 12 ఔన్సుల బీర్ కంటే మించకుండా త్రాగితే మంచిది. డయాబెటిస్ 2 రోగికి ఆల్కహాల్ చాలా ప్రమాదంగా మారుతుంది. ఆల్కహాల్ వినియోగం వల్ల నరాల నొప్పులు లేదా షుగర్ లెవెల్స్ ఎక్కువగా లేదా తక్కువగా ప్రభావం చూపుతుంది. పొగ త్రాగడం. డయాబెటిస్ రోగి సిగరెట్ త్రాగడం లేదా ఇతర పొగాకు సంబంధిత పదార్థాలు వినియోగిస్తే వ్యాధి ఉధృతంగా మారుతుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ పెరగడం లేదా గుండెపోటు లేదా అవయవాలకు తక్కువగా రక్త ప్రసరణ జరగడం ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా డాక్టర్ని సంప్రదించి తెలుసుకోవచ్చు. స్వతహాగా బ్లడ్ షుగర్ పరీక్షించుకోవడం. బ్లడ్ షుగర్ ని రోజు ఆహారానికి ముందు ఇంకా పడుకోవడానికి ముందు పరీక్షించుకొని నోట్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు మంచి పరికరాలు వినియోగానికి సులభంగా అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ సలహాలకు మీ ప్రయత్నం జత చేయడం వలన మీ లక్ష్యాన్ని సులభంగా చేరవచ్చు. డయాబెటిస్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మరియు అన్ని రకాల చికిత్సల గురించి వ్యాధిగ్రస్తులు తెలుసుకోవడం మంచిది. మొట్టమొదటగా రోగి వ్యాధి గురించి డాక్టర్ను కలిసినప్పుడు వారికి ఎక్కువ సమయం కేటాయించబడుతుంది. వారికి అన్ని రకాల వివరాలను చెప్పి వారి జీవన విధానాలను వివరిస్తారు. అది రోజూ పాటించవలసి ఉంటుంది. డయాబెటిస్ కు సంబంధించి వైద్య బృందం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, పాదాలను ఎలా రక్షించుకోవాలో మరియు కిడ్నీ సమస్యలకు మరియు కీళ్ల సమస్యలకు ఇతర సమస్యలకు పరిష్కారం వివరించి ఎలాంటి ఆహారం తీసుకోవాలో వివరించవలసిన బాధ్యత వాళ్ళకి ఉంటుంది. మనలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. వైద్య బృందం తరచుగా రోగి యొక్క పురోగతిని, వాళ్ళ సమస్యలను, వారి జాగ్రత్తలు ఎలా ఉండాలో వివరిస్తారు. టైప్ 1 డయాబెటిస్. డయాబెటిస్ చికిత్సలో ఇన్సులిన్ పాత్ర ఎక్కువగా ఉంటుంది. రోజు ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వవలసి ఉంటుంది.
వారికి షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ మరియు లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ ఇస్తుంటారు. ఇన్సులిన్ ఖచ్చితంగా చర్మానికి క్రింది భాగంలో ఇవ్వవలసి ఉంటుంది. అది కనుక మన నోటితో తీసుకోబడినట్లయితే అది రక్తంలో కలవక ముందే మన పొట్టలో ప్రభావం కోల్పోతుంది. ఎక్కువ మంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు సొంతంగా ఇంజెక్షన్ తీసుకుంటారు. ఒకవేళ వేరే ఎవరైనా వారికి ఇంజెక్షన్ ఇస్తున్నట్లయితే వారు లేనప్పుడు వాటిని ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలి. అనుభవం ఉన్న డాక్టర్లు ఇన్సులిన్ ను ఎలా భద్రపరచాలో, ఎలా ఇంజెక్ట్ చేసుకోవాలో మనకు చూపిస్తారు. డయాబెటిస్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ లేదా డయాబెటిస్ గురించి బాగా తెలిసిన నర్సులు కూడా మనకు వివరణ ఇస్తారు. సాధారణంగా ఇన్సులిన్ 2 లేదా 3 ఇంజెక్షన్ల ద్వారా భోజన సమయాలకు దగ్గరగా ఇవ్వబడుతుంది. లాంగర్ యాక్టింగ్ ఇన్సులిన్ మాత్రం రోజుకు 1 లేదా 2 సార్లు మాత్రమే ఇవ్వబడుతుంది. కొంతమంది ఇన్సులిన్ ని కొద్ది మొత్తంలో శరీరంలోకి పంప్ చేసుకుంటుంటారు. తగినంత బ్లడ్ షుగర్ కంట్రోల్ కోసం ఇలా చేస్తుంటారు. ఇది మాత్రం పూర్తిగా వైద్యుల సలహా మేరకు జరుగుతుంది. ఇన్సులిన్ తీసుకున్న తర్వాత ఆహార నియమాలు పాటించవలసి ఉంటుంది. ఆహారం తీసుకోకుండా ఇన్సులిన్ ను తీసుకున్నట్లయితే అది హైపోగ్లైసీమియాకి దారితీస్తుంది. ఇది ఇన్సులిన్ యొక్క రియాక్షన్. ఖచ్చితమైన బ్లడ్ షుగర్ లెవెల్స్ ను మరియు ఇన్సులిన్ డోసేజ్ ను వ్యాధిగ్రస్తులు రికార్డు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైంది. వ్యాధిగ్రస్తుని బరువును బట్టి వారి బ్లడ్ షుగర్ లెవెల్స్ బట్టి ఆహార నియమాలు పాటించవలసి ఉంటుంది. వ్యాధిగ్రస్తుని బ్లడ్ షుగర్ లెవెల్ ని బట్టి మరియు గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ HbA1c ని బట్టి వారి జీవన శైలి మరియు ఆహారంలోని జాగ్రత్తలు మరియు మెడిసిన్ ఇవ్వడం జరగాలి. రోగి కనుక అధిక బరువు లేక స్థూలకాయం గలవారైతే వాళ్ళు బరువు తగ్గడం మరియు తరచూ వ్యాయామం చేయడం మంచిది. 3 నుండి 6 నెలల వ్యాయామం తర్వాత మరలా ఒకసారి బ్లడ్ షుగర్ మరియు గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ పరీక్ష చేయించుకోవలసి ఉంటుంది. అవి అలాగే ఉన్న ఎడల మెడిసిన్ తీసుకోవలసి ఉంటుంది. సాధారణంగా సల్ఫోనైల్ యూరియా లేదా బిగ్వానైట్ తీసుకున్నట్లయితే బ్లడ్ షుగర్ కంట్రోల్ అవడానికి సహాయపడుతుంది. వ్యాధిగ్రస్తుడు మెడిసిన్ వాడుతున్నప్పటికీ ఆహార నియమాలు పాటించాలి మరియు వారు కనుక ఎక్కువ బరువు ఉన్నట్లయితే బరువును తగ్గించుకుని వీలైనంత వరకు వ్యాయామాలు చేయాలి. సాధారణంగా వైద్యులు మొదట రోగి యొక్క పరిస్థితిని మరియు వారు వాడవలసిన మందుల గురించి జాగ్రత్త వహిస్తారు. పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఇచ్చే కరెక్ట్ డోసేజ్ మందులను ఉపయోగించాలి. డాక్టర్లు సాధారణంగా బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి 2 రకాల నివారణ మార్గాలు చెప్తారు. ఒకటి, సాధారణంగా డయాబెటిస్ 2 వ్యాధిగ్రస్తులు బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి ఇన్సులిన్ వాడవలసి ఉంటుంది. 2, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు సాధారణంగా ఇన్సులిన్ తో పాటు నోటితో వేసుకునే మందులు కూడా తీసుకోవలసి ఉంటుంది. డయాబెటిస్ మందులు. డయాబెటిస్ 2 ఉన్న వ్యాధిగ్రస్తులలో లోయర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా రకాలైన మందులు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పనిచేస్తుంటుంది. 2 లేక అంతకంటే ఎక్కువ రకాలు కలిపి దుష్ఫలితాలు లేకుండా ఉపయోగించుకోవడం సర్వసాధారణమైన విషయం. సల్ఫోనైల్ యూరియా, బిగ్వానైట్, ఆల్ఫా గ్లూకోసిడేస్ ఇన్హిబిటర్స్, థియాజోలిడిని డయోన్స్, మెగ్లిటినిడేస్, డిఫినైల్ఎలనిన్ డెరివేటివ్స్, ఎమిలిన్ సింథటిక్ డెరివేటివ్స్, ఇన్క్రిటిన్ మిమిటిక్స్. ఇన్సులిన్. ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్ కు ఉదాహరణలు రెగ్యులర్ ఇన్సులిన్, హ్యూమిలిన్ ఆర్ నోవోలిన్ ఆర్, ఇన్సులిన్ లిస్ప్రో, ఇన్సులిన్ ఆస్పార్ట్, ఇన్సులిన్ గ్లూసినిన్, ప్రాంప్ట్ ఇన్సులిన్ జింక్. ఇంటర్మీడియట్ యాక్టింగ్ ఇన్సులిన్ కు ఉదాహరణలు ఐసోఫెన్ ఇన్సులిన్, న్యూట్రల్ ప్రోటామిన్ హెగెడ్రాన్. ఇన్సులిన్ జింక్, లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ యొక్క ఉదాహరణలు ఎక్స్టెండెడ్ ఇన్సులిన్ జింక్ ఇన్సులిన్, ఇన్సులిన్ గ్లార్గైన్, ఇన్సులిన్ డేటెమెర్,